వేగాయంపేటలో ఉన్న ఈ ప్రభుత్వ పాఠశాల గతంలో 2.5 ఎకరాలు రంగనాయకమ్మ గారు స్కూల్ నిమిత్తం పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి 2.5 ఎకరాలు ఈ స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది. సుమారు 2.5 సంవత్సరాలు 100 సంవత్సరాలు కాబడతా ఉంది 2027కి. సో అందులో భాగంగా ఈరోజు పూర్వ విద్యార్థులందరూ కూడా శిథిలావస్థలో ఉన్న ఈ స్కూల్ని మనం ఏదో చేద్దాం, మన వంతు సాయం మనం చేద్దామని చెప్పి ఈరోజు సమావేశం అవటం దాన్ని నన్ను పిలవడం జరిగింది. ముఖ్యంగా రూఫ్ టోటల్గా డిస్మాండిల్ చేయవలసిన పరిస్థితిలో ఉంది. అదేవిధంగా సీలింగ్ వేయవలసిన పరిస్థితి, ప్రహరీ కూడా ఇవన్నీ కలిపి ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. అది సిఎస్ఆర్ ఫండ్ నిధుల కింద రాబోయే మార్చి నెలలో కానీ ఫిబ్రవరి నెలలో కానీ గ్రాంట్ చేయడం జరుగుతుందని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కొంతమంది పూర్వ విద్యార్థులు ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు చాకండి పతంజలి గారు, ఆనంద్ గారు మరి ఆ ఫీజు ఏదైతే ఉందో ప్రభుత్వం కట్టవలసిన ఫీజు అవి వాళ్ళు కట్టడం కానీ అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ మరి పూర్వ విద్యార్థులందరూ సమావేశం చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఎందుకంటే మన మూలాలు మర్చిపోకూడదు, ఎక్కడ చదివామో మన వంతు సాయం మనం చెయ్యాలని చదివిన చోటకి ఇక్కడికి వచ్చి ఈ సమావేశం ఏర్పాటు చేయటం. ఈ ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి పూర్తిగా ఈ స్కూల్ విషయంలో కానీ అలా విద్యార్థుల విషయంలో కానీ లోకేష్ గారు తీసుకుంటున్న చొరవ అంతా ఇంత కాదు. మరి ఈ ఒక డ్రెస్ విధానంలో కానీ, షూస్ విధానంలో కానీ, చదువుకునే పుస్తకాల విధానంలో కానీ, క్లాస్కి ఒక టీచర్ విధానం కానీ, మధ్యాహ్నం భోజన పథకం విషయంలో కానీ అన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా అన్ని విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినట్టు మరి ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం ఎంతసేపు స్కూళ్ళకు రంగులేసామా, హడావిడి చేసామా, షోయింగ్ చేసామా, బ్యాగుల మీద జగన్ గారి పుస్తకం, జగన్ గారి బొమ్మ ఉందా లేదా అని చూసుకున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడూ కూడా విద్యార్థుల పట్ల విద్య పట్ల వాళ్ళు చిత్తశుద్ధితో లేరు. దానికోసమే అది 11 సీట్లు పడ్డారు. అయితే సమాజం బాగుండాలంటే భావితరాల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు చదువుకోవాలి. చదువు ఒకటే దేనికైనా పరిష్కారం. ఈ మన దేశ భవిష్యత్తు అంతా కూడా యువత చేతిలో ఉంది. వాళ్ళు మంచిగా చదువుకోవాలి, అన్ని కుటుంబాలు బాగుండాలని చెప్పి ఆలోచనతో ఎన్డీఏ కూడా ముందుకు సాగుతూ ఉంది. అలాగే పూర్తిగా ఈ స్కూల్ రెన్యువేట్ చేసే విషయంలో సిఎస్ఆర్ ఫండ్ గ్రాంట్ చేయించి దీన్ని ఆధునీకరణ చేసే విధంగా నేను ఈ స్కూల్ని కూడా దత్తత తీసుకోవడం జరిగింది. ఇది మార్చి నెలలో ఇప్పుడు స్కూల్ ఉంది కాబట్టి ఫిబ్రవరి మార్చిలో కల్లా స్టార్ట్ చేసి మళ్ళీ పిల్లలు స్కూల్కి వచ్చే సమ్మర్ వెకేషన్ అయిన తర్వాత అందుబాటులో ఉండే విధంగా